బుచ్చిబాబు గారు ఉప్పెనతో ఒక రేంజ్ వర్షాన్ని కురిపించారు, కలెక్షన్ల వర్షం. ఇప్పుడు ఒక పాటతోనే సునామీని సృష్టించారు వరల్డ్ వైడ్ మీరు. థ్యాంక్ యూ అండి. చిక్కిరి చిక్కిరి సాంగ్ నా గురించి చెప్పొద్దు ప్లీజ్. సార్ అందులో పెట్టలేదని చెప్పొద్దు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, బ్రహ్మానందం గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి నేను ఆ 2 సినిమాలకి నాను ప్రేమతో ఆర్యా 2కి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశానండి. అంటే అప్పుడు బ్రహ్మానందం గారిని చూసినా, రాజేంద్ర ప్రసాద్ గారిని చూసినా, ఎవరిని చూసినా మా అమ్మగారికి కాల్ చేసి చెప్పేవాడిని, అమ్మాయిని చూశాను గటనని. ఇప్పుడు వీళ్ళు పక్కన నిలబడి నేను డైరెక్టర్గా మాట్లాడడం అన్నది ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సార్ నా ఫేవరెట్ సాంగ్ చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, అది మీ పక్కనే ఉన్నారు. అందరు ఫేవరెట్ కూడా. థ్యాంక్ యూ అండి. ఉదయ్ నేను ఫ్రెండ్స్ అండి. ఉదయ్, నేను, విక్రమ్, శ్రీన్మయ అని మేమందరూ సుకుమార్ గారి దగ్గర కొలీగ్స్ మేము. ఉదయ్ వచ్చి సడన్గా అన్న సినిమా అంటే విక్రమ్ అని ఉండేవాడు, నేను, శ్రీన్మయ, విక్రమ్ మేము 3 ఫ్రెండ్స్ నాను ప్రేమతో అసిస్టెంట్ డైరెక్టర్గా చేసాం. రంగస్థలానికి సుకు సార్ దగ్గర వర్క్ చేసాం. సడన్గా విక్రమ్ చనిపోయాడు. విక్రమ్ ఫ్రెండ్ ఉదయ్ వచ్చేవాడు. విక్రమ్ నేను ఎప్పుడు అన్నయ్య అన్నయ్య అని పిలుస్తూ ఉండేవాడు. సడన్గా వచ్చి ఉదయ్ అన్నాడు మాట, అన్న సినిమా చేశాను, విక్రమ్ ఇచ్చిన ఐడియాతోనే చేశాను అని చెప్పాడండి. నా ఒళ్ళంతా ఒకసారి గూస్ బంప్స్ వచ్చాయి. అంటే ఆడు చనిపోయేటప్పుడు కూడా నేను సుక్కు సారు ఎక్కడికి ఈ సినిమా రాయడానికి దేనికి కుమారి 21 రాయడానికి బ్యాంకాక్ వెళ్తుంటే ఆడు ఒక ఐడియా చెప్పాడండి. బ్యాంకాక్ వెళ్ళే టైంలో నేను ఒక ఐడియా రాసుకున్నా. అని ఈ ఐడియా ఎలా ఉంటుందంటే అది ఒక స్టోరీ రాసుకున్నా. అది ఇప్పుడు ఏ పెద్ద హీరోతో చేయాలని కోరిక కూడా ఉంది నాకు. అది అంటే విక్రమ్ గారు లేకపోయినా ఇది కథ అయింది, ఆడిచ్చిన ఐడియా సినిమా నాది ఇంకోటి కథ కింద రాబోతుంది. థ్యాంక్ యూ విక్రమ్, ఎక్కడున్నా నువ్వు? నీకు ఎప్పుడు ఏదో చేయాలని నాకు అనిపిస్తూ ఉంటుందండి. నేను ఇంకా ఏమీ చేయలేదు, ఏదో చేస్తాను నీకోసం. ఈ సినిమా ఐడియా చెప్పాడండి ఉదయ్, చాలా అంటే చాలా బాగుంటుంది. మా సుక్కు సార్ ఐడియాలో ఉంటుంది, అలాంటి స్కూల్ నుంచి వచ్చిన ఐడియాలో ఉంది అనిపించింది నాకు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని హీరో గారికి, ప్రొడ్యూసర్ గారికి, అందరికీ పెద్ద పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్ అండి టీమ్ అందరికి. థ్యాంక్ యూ బుచ్చిబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్ ది వెరీ బెస్ట్. బ్రహ్మానందం గారితోనే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము. ప్రమాణపూర్తిగా నాకు చెప్పలేదు అన్నాను, అంతే వదిలే. హలో, అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. సహకుటుంబానాం అంటే మన కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు, పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. కొంచెం ఎక్స్ట్రాగా ఉన్నట్టుంది కదా డైలాగు, అయినా ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను. ముఖ్యంగా ఈ సినిమాకి దర్శకుడు ఉదయించే శర్మ. ఇతను చాలా ఒబిడియంట్గా ఉంటాడు. నిజంగా ఇంత ఒబిడియంట్గా ఉంటాడేమో అనుకుంటాం మనం. సెట్లో అలా ఉండడు. సెట్లో తనకి ఏంది కావాలో అది వచ్చే వరకు పిండుకుని వాళ్ళ చేత యాక్ట్ చేయించేటువంటి ఒక అప్కమింగ్ అద్భుతమైన దర్శకుడు. ఇతని గురించి తర్వాత మాట్లాడుకుందాం, సినిమా హిట్ అయిన తర్వాత మాట్లాడదాం. ఇతని వెనకాల బ్యాక్ బోన్ ఒక అతను ఉన్నాడు. అతని పేరు అర్జున్ సాయి. ఎప్పుడు వెనక నుంచి ఇట్లా తొంగి చూస్తుంటాడు. మరి ఇతని దగ్గర ఏ పవర్ ఉందో తెలియదు, కానీ ఈసారి మనం అసలు ఎవరు చెప్పినా వినకూడదు అనుకునేవాడు కూడా అంతెత్తు అలా చూసేవాడు. అలా 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 చూసి చిన్న మెళ్ళు తాడేస్తే వెనకాల పడి వెళ్ళిపోతుంటాం అనమాట. అలా ఇంతమంది ఆర్టిస్టుల్ని, ముఖ్యంగా ఒక లెజెండరీ ఆర్టిస్ట్, చాలామందికి యాక్టింగ్ అంటే ఏంటో చెప్పి నేర్పించినటువంటి మా గురువు గారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఈయన అటువంటి నటుల చేత కూడా కావలసిన పద్ధతిలో చేయించుకున్నటువంటి దర్శకులు ఉదయ్ శర్మ, మహాదేవ్ గౌడ్ గారు. దీనికి ఆయన వచ్చారా? మీరేగా. ఇప్పుడు డబ్బులు ఇచ్చారనుకోండి, మీరు అంత మరీ వినయంగా ఎందుకు సార్ ఉంటాం మనం. ఐ విష్ ఆల్ ద బెస్ట్ నారా. నేను అక్కడ ఒకసారి చూశాను, మళ్ళీ నేను ఆ తర్వాత ఇప్పుడే చూడటం, అందువల్ల గుర్తుపట్టలేకపోయాను, ఏమనుకోవద్దు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సహకుటుంబానాం సినిమా
చాలా 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 బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా ఎందుకు కోరుకుంటున్నానంటే ఇప్పుడు చెప్తున్నాను. ఇందులో నా క్యారెక్టర్ చాలా విచిత్రమైన క్యారెక్టర్. 12 గంటలకి అన్నాం అనుకోండి, 12 to 1 గంట వరకు సంతోషంగా ఉంటా, 1 గంట నుంచి 2 గంటల వరకు కోపంగా ఉంటా. అదేంటో మరి అది విచిత్రంగా కంపోజ్ చేశాడు ఆ క్యారెక్టర్. ఆ టైంలో ఎవరైనా వచ్చినప్పుడు వాడు ఏ వార్త తెచ్చినా సరే నా మూడ్ని బట్టి నేను మాట్లాడతాను. భోజనం చేశారండి అన్నాడు అనుకోండి, కోపంగా ఉన్నాను అనుకో, భోజనం చేయకపోతే గడ్డి తింటావా, ఏం మాట్లాడుతున్నావా నువ్వు అంట. అది మంచి మాట కదా సార్ అనే దాని మీద ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ప్లే చేసి నాకు అది వినిపించి పడేశారు నన్ను. నేను అక్కడ పడిపోయా. ఈ సినిమాలో నా క్యారెక్టర్ యొక్క స్పెషాలిటీ అది చాలా బాగా చేశాడు. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో అప్పుడు గడ్డం లేదు, ఇప్పుడు ఉంది, అప్పుడు ఉంది, అయినా ఇంత లేదు. ఈయన ఈ కుర్రాడు బేసిక్గా డాన్సర్, ఫాదర్ కూడా డాన్సర్. సో చాలా ఈజీగా ఇంతమంది అతిరథ మహారథులు ఉన్నటువంటి ఈ సినిమాలో తన క్యారెక్టర్ని చాలా ఈజీగా, చాలా అలవోకగా చేస్తూ దాన్ని ఏమంటారు, మరి ఎక్కడ ఇబ్బంది కానీ లేకపోతే దాన్ని ఇబ్బంది పట్టడం కానీ ఎదుటోళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, ఎందుకంటే బేసిక్గా తెలుగు వాడు కాదేమో అన్న డౌట్ నాకు. ఏమండి, కన్నడ కదా, బెంగళూరు తెలుగు వాళ్ళు, అందువల్ల కన్నడ తెలుగు. ఈయన ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి విధానం నాకు బాగా నచ్చింది. హీరోయిన్ రాలేదా? బాగాలేదు అదే. అందువల్ల హీరోయిన్ ఈయన ఇద్దరు కలిసి ఉన్నటువంటి సీన్స్లో నేను యాక్ట్ చేశాను. నాకు చాలా ముచ్చటగా అనిపించింది. ఈ సినిమా డెఫినెట్గా హిట్ కావాలి, హిట్ అయి తీరుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది ఏదో ఇక్కడికి వచ్చి చెప్పేటువంటి మాట కాదు. చాలామందికి మామూలుగా ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఈ ఫంక్షన్ చాలా సూపర్ హిట్ అవుతుందండి, అందువల్ల నేను ఇలా కావాలని కోరుకుంటున్నాను. అందువల్ల మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇది మామూలు రొటీన్, కానీ ఇది ఈ సినిమా నేను చూసినప్పుడు ఇంతకుముందు ఉత్సవం అనే ఒక సినిమా చూపించాడు ఎవరో మిస్టర్ అర్జున్ సాయి. చూపించినప్పుడు తను కూడా ఇంతమంది ఆర్టిస్టులు ఎక్కడ ఆర్ట్ ఉందో వాళ్ళని పట్టుకుని తీసుకొచ్చేసి ఏ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతారో అని తెలుసుకొని చేసినటువంటి ఈ సినిమా, పైగా అంత అందమైనటువంటి టైటిల్ సహకుటుంబానాం. ఎంత బాగుందండి పేరు, ఎంతకాలం అయింది ఇట్లాంటి పేరు విని అనే ఆలోచన కూడా కలిగించే విధంగా అద్భుతమైనటువంటి సినిమాను నిర్మించిన నిర్మాతలకి, దర్శకులకి, నటీనటులకి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సినిమాని మంచి విజయం సాధించే దిశగా మీరు తీసుకెళ్లాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను, ప్రేక్షక మహాశయుల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమండి, అది నాకు సంబంధం లేదు, చేయకపోతే మీరు చేస్తే ముందే చేస్తే, కాబట్టి అది మీరు చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ. And welcome to Tollywood. So I request Ram Kiran will speak now. You have time, sir. అందరికీ నమస్కారం. వచ్చిన అందరికీ నా పెద్ద నమస్కారం. థ్యాంక్స్ ఫర్ కమింగ్. నేను బెంగళూరు తెలుగు అని చెప్తే అది అవుట్ సైడ్ అని కాదు, అది కూడా తెలుగే. ఎందుకంటే మా మదరు, మా లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఇప్పుడు మాట్లాడుతూ ఐ థింక్ ఐ మీన్ టు ఇక్కడ హైదరాబాద్ తెలుగు, తెలంగాణ తెలుగు, ఆంధ్రప్రదేశ్ తెలుగు నేర్చుకున్నాను. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? యాక్చువల్లీ నా పేరు రామ్ కాదు, నా పేరు కిరణ్. టైటిల్ నేమ్ రామ్ కిరణ్ అని పెట్టుకున్నా, ఎందుకంటే అది నా బ్రదర్ పేరు. 2006లో ఆయన వెళ్ళిపోయాడు. సో ఆఫ్టర్ దట్ ఆయన తోడుగా ఉంటే బాగుంటుందని చెప్పి రామ్ కిరణ్ అని టైటిల్ నేమ్ ఇచ్చారు సంతోష్ గారు అని చెప్పి. థ్యాంక్స్ టు హిమ్. అండ్ యాక్చువల్లీ బేసిక్గా నేను విలను అందరికీ, ఎందుకంటే స్కూల్లో దెబ్బలు తినేవాడిని అండ్ డాన్స్ క్లాస్లో కొంచెం లేట్గా వెళ్ళేవాడిని, మాస్టర్తో దెబ్బలు తినేవాడిని, ఆల్ దీస్ థింగ్స్. బట్ వన్ పర్సన్ బిలీవ్డ్ మీ దట్ ఐఎమ్ ఏ హీరో, దట్స్ మై ప్రొడ్యూసర్. ఒకసారి హీరోగా అవ్వాలి సార్ అని అంటే ఓకే చేసేద్దామని చెప్పి లేచి వెళ్ళిపోయాడు. ఎలా చేయడం, హీరో అవ్వాలి, ఎలా చేయడం, అంత స్క్రాచ్ నుంచి తీసుకురావాలి, కథ కానీ లాంగ్వేజ్, టోటల్ కన్ఫ్యూజన్. ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం తిరిగాం సార్. మలయాళంలో కథ వింటున్నాను, హిందీలో,
కన్నడలో, తెలుగు, అన్ని లాంగ్వేజ్లో స్టార్ట్ తెలుగులో చేశాను వినడానికి, శ్రీకర్ అని చెప్పి. ఐ థింక్ హీ షుడ్ బి ఆల్సో బీ అ గుడ్ డైరెక్టర్ ఇన్ ఫ్యూచర్. తర్వాత ఎండ్ తెలుగుకే వచ్చింది. అంటే ఈ కథ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందని బిలీవ్ చేయండి. అండ్ హోటల్స్ ఫస్ట్ డే షూటింగ్ ఇంకా గుర్తుంది. పెద్ద డైలాగు, బ్రహ్మానందం గారు ఎదురులో ఉన్నారు. ఏం చేయాలి ఏమని తెలీదు, ఓన్లీ బై హ్యాట్ చేసుకున్నాను. అక్కడ వెళ్తూ ఐ థింక్ డైరెక్టర్ చాలా నాకు కంఫర్టబుల్గా చేశారు. అండ్ ఇంతమంది ఇంతంతా మాట్లాడుతుంటే ఇంత నేనే చేశానా, లేదు ఈరోజు ఖచ్చితంగా నిజంగా ఈరోజు జరుగుతుందా, నేను ఇక్కడ నిల్చుకొని మాట్లాడుతున్నానా అనేది ఒక పెద్ద డౌట్ నాకు. మీ అందరు సపోర్ట్ కావాలి. నాలాంటి హీరోస్ అట్లీస్ట్ నాకు సపోర్ట్ ఇవ్వకపోయినా ఇలాంటి ప్రొడ్యూసర్స్కి సపోర్ట్ ఇవ్వాలి. బికాజ్ ఒక్క మాటకి ఇంత పెద్ద డ్రీమ్ని కళ్ళ ముందు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శ్యామలా మ్యామ్. వాళ్ళకి ఈరోజు లేదు, బెంగళూరులో ఉన్నారు. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ మెగా ఆకాష్ గారు ఈరోజు రాలేకపోయారు. షీఈ్ అ సీనియర్ టు మీ ఇన్ అంటే సినిమాల్లో పెద్ద సూపర్ స్టార్స్తో చేసింది. రజనీకాంత్ సార్తో, ధనుష్తో, విజయ్ సేతుపతి సార్, నితిన్ సార్ అండ్ లాట్ ఆఫ్ హీరోస్. అంత చేసి ఒక డెబ్యూ యాక్టర్ అంటే ఒక చిన్న మొహమాట కూడా లేకుండా నాకు చెప్పిస్తూ యాక్చువల్లీ నేను నేర్చుకుంటూ వాళ్ళతో అలా పనిచేయడం జరిగింది. సో థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ సపోర్ట్ ఫర్ ద టీమ్. అండ్ డైరెక్టర్ గారు ఏం చెప్పాలి, ఒక కథ పెట్టుకొని ఇంత ఒక పెద్ద ఫ్యామిలీని క్రియేట్ చేసుకున్నారు. యు ఆర్ టూ పవర్ఫుల్ సార్. స్వామి అయ్యప్ప స్వామి మీకు ఆల్ డ్రీమ్స్ కమ్ ట్రూ బ్రో. అండ్ మణి శర్మ సార్, యాక్చువల్లీ స్టైల్ అనే ఒక ఫిల్మ్ తెలుసు మీకు అందరికీ. ఏ ఒక్క డాన్సర్ కూడా వదిలిండడు ప్రపంచవ్యాప్తంగా. దాంట్లో ఉన్న సాంగ్స్ కానీ ఇది కానీ, వాళ్ళ ఆఫీస్కి వెళ్తే స్టైల్ది ఒక ట్రోఫీ ఉండేది, అది చూస్తూ అలాగే ఒక 1 hour స్టన్ అయిపోయాను. ఈ పాటలకి మనం స్కూల్లో డాన్స్ చేసాము, కాలేజ్లో డాన్స్ చేసాము, కాంపిటీషన్ ఎన్నో గెలుచుకున్నాము, ఏదేదో చేసాము. బట్ ఈరోజు ఆయన మనకు మ్యూజిక్ వేస్తున్నాడు. ఏంటిది ఇదంతా అంటే ఫస్ట్ డే నుంచి ఈ రోజు దాకా కలలానే ఉంది సార్. ఏం లేదు, ఒక చిన్న టైం పట్టింది, 16 years పట్టింది నేను హీరోగా అవ్వాలి అన్న ఒక కళ. 16 years 2009 నుంచి ఇక్కడ దాకా చాలా పెద్ద హీరోస్కి ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా నేను అసిస్ట్ చేశాను. అమీర్ ఖాన్ నుంచి సల్మాన్ ఖాన్ గారు, అక్షయ్ కుమార్, మ్యాక్సిమం హిందీ, తెలుగులో కూడా. ఇదంతా ఇంత దాకా వచ్చి ఇక్కడ నిల్చుకొని నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే దట్స్ బికాజ్ ఆఫ్ మై ఒకరు చిన్ని ప్రకాష్ మాస్టర్ గారు, రేఖా ప్రకాష్ మాస్టర్ గారు. నేను చచ్చేదాకా వాళ్ళకి రుణపడి ఉంటాను, మై గురూస్. అండ్ ఇంకా ఎక్కువ చాలామంది గురువులు ఉన్నారు నాకు. ఐ థింక్ గురువు లేకుంటే ఇంత దాకా రాలేం సార్, అదొకటి చెప్తాను. అండ్ దెన్ డాన్స్, ఒక్క సినిమాలో అంతా ఇంత సినిమా ఇంత ఫుల్ చేసిన తర్వాత కూడా ఏదో మిస్సింగ్ కదా, ఇంకేదో నేర్చుకోవాలి అనే ఒక మిస్సింగ్ అది ఉంది ఇంకా బ్రెయిన్లో. ఒక్క ఆర్ట్ కూడా మనం అనుకునేలాగా ఐ థింక్ డాన్సే మనం లైఫ్ లాంగ్ చేసినా కానీ అది ఫినిష్ అవ్వదు కదా సార్, అది ఫినిషే అవ్వదు. నేను నెవర్ ఎండింగ్ ఆర్ట్ అంటే. సో ఒక డాన్స్ ఎక్కడో పట్టుకొని దాన్నే చేస్తూ పెద్ద హీరోల్ని ఎదురులో చూస్తూ వాళ్ళ పొజిషన్లో నిల్చుకొని నేను ఫీల్ చేస్తుండే. ఇప్పుడు అక్షయ్ కుమార్ వస్తున్నారు, వాళ్ళు రావడానికి ముందు నేను ఒకసారి రిహర్సల్ చేస్తుంటా, ఆ మానిటర్లో ఒకసారి చెక్ చేస్తుంటారు, ఒకసారి రికార్డ్ చేస్తుంటారు. సో ఇదే కదా ప్లేస్, ఇదే కదా హీరో, ఇదే కదా కెమెరా, ఇదే కదా ప్రొడక్షన్ అని చాలాసార్లు నేను ఫీల్ అయ్యాను. ఇంతే కదా, ఇదే కదా హీరో పొజిషన్ అని చాలాసార్లు నేను దాన్ని అనుభవించాను. బట్ హీరోగా అయిన తర్వాతే తెలిసింది సార్ ఎంత కష్టమో ఈ విషయం. ఒక్క చిన్న పింపుల్ రాకూడదు, మనం జ్వరం కానీ ఇంకోటి కానీ యూ షుడ్ నాట్ ఫాల్ సిక్, మన వల్ల షూటింగ్ క్యాన్సిల్ అవ్వకూడదు, అదన్నీ ఉంటాయి. అండ్ దెన్ మెయిన్లీ యాక్టింగ్, పెద్ద నటులు అంటే రాజేంద్ర ప్రసాద్ సార్ కానీ బ్రహ్మానంద్ సార్ కానీ నార్మల్గా మాట్లాడుతుంటారు,
స్విచ్ ఆన్ అయిన తర్వాత వాళ్ళు స్క్రీన్లా మారిపోతారు నా కళ్ళెదురులో. స్క్రీన్లా అలాగే ఏదో స్క్రీన్లో చూస్తున్నానా డైరెక్ట్గా చూస్తున్నానా అనే ఒక కన్ఫ్యూజన్. సో అంత పెద్ద పెద్ద కన్ఫ్యూజన్లు ఎలా దాటుకొచ్చానో తెలీదు. ఎవ్రీ టైం నేను ఒకటే అనుకునేవాడిని, ఇది ఒక ఛాన్స్, ఇది తప్పిపోతే ఇంకోసారి దొరకదు, ఎలాగైనా కష్టపడి చేయాలి. ఎవ్రీ టైం కెమెరా ఆన్ అయ్యడానికి ముందు నేను ఇది అనుకున్నాను. అండ్ నా పెద్ద పెద్ద విషెస్ లేదంటే ఒక కోరిక ఏంటంటే ఎవ్రీ డాన్సర్ ఈ ఇండియాలో ఎంతమంది డాన్సర్ బ్యాక్గ్రౌండ్ డాన్సర్ చేస్తున్నారో, అసిస్టెంట్గా చేస్తున్నారో, కొరియోగ్రాఫర్గా చేస్తున్నారో అందరూ ఒకసారి హీరో అవ్వాలి. నేను అనుభవించిన ఈ సంతోషం, ఈ ఎగ్జైట్మెంట్, ఈ అన్బిలీవబుల్ జర్నీని ఒక్కసారి అన్నా అన్ని డాన్సర్లు చూడాలనేది నాకు ఒక కోరిక. మీ వల్ల అవుతుంది. అందరు డాన్సర్స్కి చెప్తున్నాను, మీరు వెనకున్నారు కదా, ఒకే ఒక స్టెప్పే ముందు రావాలి, ప్రయత్నించండి, వచ్చేస్తారు. ఎందుకంటే నేను ప్రయత్నించాను, అందుకనే వచ్చాను. సో ఐ వాంట్ గివ్ హోప్ టు ఆల్ ద డాన్సర్స్ అండ్ నా ఫ్యామిలీ. ఇక్కడ మన భాను మాస్టర్ గారు అండ్ పోలాకి మాస్టర్ గారు, ప్లీజ్. ఎంత సపోర్ట్ చేశారంటే నాకు, అంటే వీళ్ళు తెలుసు కదా, మీసాల పిల్ల, బాలయ్య, ఇంత పెద్ద పెద్ద లెజెండ్స్కి కొరియోగ్రాఫ్ చేసి నాకు చేసేటప్పుడు కూడా అదే రెస్పెక్ట్, దేనో నేను అసిస్టెంట్గా చేశాను అంత అన్నీ తెలుసు. బట్ నన్ను హీరోగా ఫీల్ చేయించారు సార్ వీళ్ళు. అంటే వాళ్ళ ఫ్యామిలీలో తీసుకున్న దానికి చాలా చాలా థ్యాంక్స్ మాస్టర్స్, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్కి థ్యాంక్స్. ఈజ్ హిమ్సెల్ఫ్ ఏ కొరియోగ్రాఫర్ అయ్యుండి మాకు తన కొరియోగ్రఫీ చేసే అవకాశం ఇచ్చాడు. మేము ఎలా ఫీల్ అయ్యామంటే, ఒక ప్రభు మాస్టర్కి కొరియోగ్రఫీ చేస్తున్నట్టయితే నేను పర్సనల్గా ఫీల్ అయ్యాను. సారీ, నా లాంగ్వేజ్ కొంచెం అటు ఇటు ఉంటే క్షమించాలి, ఇంకా నేర్చుకుంటా. యాక్చువల్లీ నేను 7-8 లాంగ్వేజ్ మాట్లాడతాను. మా ఇంట్లో భాష ఒకసారి మాట్లాడాలని ఉంది. ఏమే తింటువా, బాగుండవా, వస్తావా, పోతావా, ఇవిడే వస్తూ ఉన్నాను, పని అయిపోయింది, వస్తాను, ఇది మా లాంగ్వేజ్ ఇంట్లో మాట్లాడేది. సో బాకీ ఏదైనా మర్చిపోయానా మ్యామ్? థ్యాంక్స్ మ్యామ్ ఫర్ హోస్టింగ్ దిస్. అండ్ బుచ్చిబాబు సార్, యాక్చువల్లీ వచ్చేటప్పుడు ఎవరో అన్నారు, రామ్ చరణ్లా పెట్టుకున్నావా, స్టైల్గా ఉంటుందని. కాదు, అది మా అన్న పేరు. సో బుచ్చిబాబు సార్, ఏం చెప్పాలి సార్, వాళ్ళు నా ట్రైలర్ చూసారంటేనే నాకు పెద్ద ఇట్స్ బ్లెస్సింగ్స్. ఫ్యూచర్లో ఎప్పుడైనా వర్క్ చేయాలనేది ఒక పెద్ద కోరిక. అండ్ బ్రహ్మానందం సార్ టైం తీసుకొని వచ్చారు, ఆసియా బ్రహ్మ. ఫస్ట్ ఫిల్మ్లో వాళ్ళతో చేస్తానని అనుకోలేదు, ఫస్ట్ షాట్ వాళ్ళతో చేస్తానని అనుకోలేదు. ఐ వాంట్ టు థ్యాంక్ రాజేంద్ర ప్రసాద్ సార్, చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్, ఎవ్రీ పేజ్, ఒక్కొక్క రోజు ఆయన నన్ను కూర్చోబెట్టుకొని ఒక్కొక్క లైన్, ఒక్కొక్క ఎక్స్ప్రెషన్, కళ్ళు ఇలాగే పెట్టాలి, ఇలాగే చేయాలని మోల్డ్ చేశారు. వాళ్ళకి అవసరం లేదు సార్, వాళ్ళు వచ్చి వాళ్ళు పని చేసుకొని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. బట్ కేర్ తీసుకొని వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు యాజ్ అన్ యాక్టర్. థ్యాంక్స్ టు రాజేంద్ర ప్రసాద్ సార్. మణి శర్మ గారితో వెల్ సార్, సారీ కొంచెం నర్వస్గా ఉంది, ఎగ్జైటింగ్గా ఉంది. అండ్ ప్రేక్షకులకి యాక్చువల్లీ బెంగళూరులో మీరు ఇక్కడ ఎంత సెలబ్రేట్ చేస్తారో దానికంత 2 రెట్లు ఎక్కువ మేము సెలబ్రేట్ చేస్తాము తెలుగు సినిమాస్ని కొన్నిసార్లు. సో ఇట్స్ ఆల్ వన్ టుగెదర్. అక్కడున్న ఫ్యాన్స్, అక్కడున్న ఇది, అక్కడ ఇక్కడ డిఫరెన్స్ లేకుండా ఒక సెలబ్రేషన్స్, తమిళ సినిమా కానీ తెలుగు సినిమా కానీ అక్కడ బెంగళూరులో వస్తే మీరు వచ్చి చూసుకోవచ్చు ఎలా ఉంటుందని. అండ్ మెయిన్ థింగ్, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని ఒకటి ఉంది కదా, ఆర్యా సినిమా ఫీల్ మై లవ్ సాంగ్ సెకండ్ బీజిఎం అక్కడ స్టార్ట్ అయింది. బన్నీ అన్నకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి అన్న. ఐ నో యు ఆర్ వెరీ ఫేమస్ టుడే, ఆల్ ఓవర్ ద వరల్డ్ యు ఆర్ ఫేమస్ టుడే బన్నీ అన్న. బట్ మీది గంగోత్రి తర్వాత ఈ సినిమా వచ్చేటప్పుడు మీది ఓవల్ షేప్లో ఒక స్టిక్కర్ వచ్చేది, అది ఫుల్ బుక్ నిండి నేను పెట్టుకునేవాడిని. ఎందుకంటే ఆర్యాలో వచ్చే అన్ని సాంగ్స్, అన్ని స్టంట్స్ నేర్చుకున్నా. ఇక్కడ ప్రశాంత్ అని ఉంటాడు నా క్లాస్మేట్, వాడికి తెలుసు. అంటే లిటరలీ వాళ్ళని ఫాలో చేశాడు. అప్పటి నుంచి ఎవరో అడిగేవాళ్ళు మా ఫ్రెండ్స్ అంతా, ఎవరు అని. ఈరోజు చెప్పని అవసరం లేదు, హీస్ వరల్డ్ ఫేమస్ టుడే. బట్ ఒకసారి గుర్తుంచుకోవాలనుకున్నా ఆ స్టెప్,
అది గుర్తుంటుంది మీకు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అది చూసి మెస్మరైజ్ అయిపోయాను. ఇది డాన్సా, ఇది ఎలా చేయగలుగుతారు, ఎలా అవుతుందని చెప్పి. సో హీఈస్ మై ఇన్స్పిరేషన్ అండ్ టుడే హీఈస్ సమ్వేర్ ఎల్స్. ఒకసారి మిమ్మల్ని కలవాలనుందన్న. మీకోసం చాలా స్టెప్స్లు తీసి పెట్టాను కొరియోగ్రాఫ్ చేసేటప్పుడు మీకు చేయాలని చెప్పి. బట్ పోలాకి మాస్టర్ ఒక మీకు ఎస్. సో ఎగ్జైట్మెంట్లో ఏమేమి మాట్లాడానో ఏమో తెలీదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ కమింగ్. సహకుటుంబానం గురించి లాస్ట్ సార్ 1 minute లాస్ట్. ఈ ప్రపంచం మొత్తం ఎంత టెంపుల్స్ ఉన్నాయో, ఎంత దేవాలయాలు ఉన్నాయో, మీరు వెళ్ళి మీ పేర్లు, మీ కుటుంబస్తుల పేర్లు చెప్పిన తర్వాత మా సినిమా టైటిల్ వస్తుంది. సో సినిమా స్టార్ట్ అయిన రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఎవ్రీడే శివుడి గుడికి వెళ్తున్నాను. అక్కడ మా టీం పేర్లు చెప్తున్నాను. నేను చెప్పకుండా పంతులు గారే మా టైటిల్ చెప్పి వెళ్ళిపోతుంటారు. సో దిస్ ఇస్ సహకుటుంబానం ఫర్ యూ. అందరూ సపోర్ట్ చేయాలి. వి నీడ్ యువర్ సపోర్ట్. నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే మన్నించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రామ్ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. వన్ ఆఫ్ ది అమేజింగ్ లిరిసిస్ట్. ఒక కుటుంబంలో పనిచేసిన బృందం సహకుటుంబానం చిత్ర సభ్యులకి, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పాత్రికేయులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. కొంతమందికి ఈ చిత్రం ద్వారా నేను కృతజ్ఞతలు చెప్పాలి. అందులో మొదటివారు సంగీత దర్శకులు మణిశర్మ గారు. సహకుటుంబానం అని ఇంత తేట తెలుగు సంస్కృతాంధ్రంలో ఉన్న ఈ పేరు పెట్టినందుకు, ఇందులో పాటలు ఖచ్చితంగా సాహిత్య ప్రధానంగా ఉండాలని గుర్తించి 5 పాటల్లో 3 పాటలు ముందు నన్ను రాయమని తర్వాత స్వరపరిచారు. ఈ 2025వ సంవత్సరంలో కూడా అలాంటి అవకాశం ఒక రచయితకు రావడం అంటే అది మణిశర్మ గారి వల్లే సాధ్యమైంది. అందుకు మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అయితే రెండవ వ్యక్తి ఖచ్చితంగా దర్శకుడు ఉదయ్ గారు. ఒక సమయంలో నేను 3-4 నెలలు ఏలూరులో వేరే పని మీద ఉండాల్సి వచ్చింది. అప్పుడు నేను 3-4 నెలలు మీకు అందుబాటులో ఉండలేను అంటే, మాకు గంట ఇస్తే చాలు సార్ మీరు అని చెప్పి ఏలూరు వచ్చి అక్కడ హోటల్లో వారు ఒక రూమ్ బుక్ చేసుకుని నేనున్న ప్లేస్ నుంచి నన్ను ఆ హోటల్కి తీసుకెళ్ళి 1 గంట పల్లవి చరణం పూర్తి చేయించుకుని మళ్ళీ హైదరాబాద్ వచ్చి నా మీద అంత నమ్మకంతో 1 గంట ఇస్తే చాలు మీరు పాట రాస్తారన్న నమ్మకంతో వచ్చి ఆ పాట రాయించుకున్నారు. అలాంటి నమ్మకం ఉంచి ప్రతి సాంకేతిక నిపుణుడిని అలా గౌరవించిన దర్శకుడు కాబట్టి సాంకేతిక నిపుణుల తరపున వారికి విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంత మంచి బృందానికి నన్ను పరిచయం చేసిన అర్జున్ సాయి గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక ఆఖరిగా నిర్మాత వారు, మీరు ఇంత తీసుకుంటున్నారంట, ఇంతకు చేయగలరా అని ఒక్క మాట తప్ప ఎక్కువ ఏమీ అడగకుండా, ఎక్కడ మేము కూర్చుని రాస్తామంటే అక్కడ ఏర్పాట్లు చేసి పాట బాగా రావాలి, మా దర్శకుడికి సంతోషం కలగాలని చెప్పి ఎక్కువ కలగజేసుకోకుండా కేవలం కావలసినవి మాత్రమే అందించి చాలా తోడ్పడ్డారు. ఆయన అభిరుచికి తగ్గట్టు ఈ సినిమా కూడా అద్భుతంగా వస్తుందని భావిస్తున్నాను. ఇక రామ్ గారి గురించి చెప్పాలి. ఒక నృత్య దర్శకుడిగా ఖచ్చితంగా పాటలంటే ఇష్టం ఉండొచ్చు, కానీ పాటలు తయారయ్యే ప్రక్రియను నేను కూడా చూడాలి. వాళ్ళు ఏమనుకుని పాటలు రాస్తున్నారో చేస్తున్నారో చూసి దాన్ని తెర మీద నేను చూపించాలన్న ఉత్సాహంతో ప్రతి సిట్టింగ్కి ఆయన వచ్చేవారు, పాటని విని ఆనందించేవారు. దాన్ని తెర మీద అంతకు 10 ఇంచులు చేసి చూపెట్టారు. అంత కష్టపడిన వ్యక్తికి ఖచ్చితంగా విజయం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా జీవితంలో ఒక కథ విన్న తర్వాత ఖచ్చితంగా కుటుంబానికి, స్నేహితులకి పంచుకుంటూ ఉంటాం మంచి కథ ఏదైనా వింటే. నా జీవితంలో 2 సందర్భాల్లో వాళ్ళు కూడా ఆ థ్రిల్ మిస్ అవ్వకూడదు, ఆ సంతోషాన్ని, ఆ ఆశ్చర్యకరమైన అనుభూతిని మిస్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో నా జీవితంలో 2 సినిమాలకు మాత్రం కథ ఇంట్లో కానీ స్నేహితులకు కానీ చెప్పలేదు. ఒకటవ కథ బాహుబలి, రెండవ కథ సహకుటుంబానం. వై డిడ్ కట్టప్ప కిల్ బాహుబలి అన్న ప్రశ్నకి 2 సంవత్సరాలకు ముందే మాకు సమాధానం తెలిసిన
అది కుటుంబ సభ్యులకి సైతం ఆ ఆశ్చర్యాన్ని, అనుభూతిని మిగల్చాలన్న ఉద్దేశంతో చెప్పలేదు. అలాంటి ఎన్నో ఆశ్చర్యకరమైన అనుభూతులు ఈ సినిమాలో ఉండబోతున్నాయి. మీరందరూ కూడా ఖచ్చితంగా దీన్ని ఆస్వాదిస్తారని, ఈరోజు ఈ హాల్ ఎలా నిండిందో ఇంతకు రెండింతలు ప్రతి హాలు డిసెంబర్ 12 నుంచి నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విరమిస్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సభా సరస్వతికి నమస్కారం. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కరిస్తూ, సహకుటుంబానం పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్ళు మాట్లాడటం, ఏం మాట్లాడినా మీ శిష్యులమే కదా సార్, మేము ఎంతోడమైనా మీ శిష్యులమే కదా. కానీ ముస్లిం కొడుకు కదా నువ్వు, నేను. ఏది ఏమైనా మా అనుబంధం, మా ఇది మీ అందరికీ తెలిసిందే. అహనా పెళ్ళంటి సినిమా, జంజాల్ గారు, బా ఆ రోజులు ఇది వేరు. భగవంతుడి దయ వల్ల ఇంకా ఇప్పటికీ మేము ఇదే స్టిఫ్నెస్తో పనిచేయటం, మాతో పనిచేసిన వాళ్ళందరూ ఈ రేంజ్లో పెరిగిపోవడం, నాతో లగ్గం చేపించిన రమేష్ చెప్పాలి. కానీ సరే బాబు నువ్వు చెప్పాలి, నేను చెప్పనా? నాన్నకి ప్రేమతో. కానీ ఇవాళ చాలా పెద్ద పెరిగినందుకు అత్యంత సంతోషపడేవాళ్ళు నేను ఒకటి, నీకు తెలుసా విషయం. అలాగే ఇవాళ సహకుటుంబానం దీని గురించి 48 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్న నేను ఒక రెండు మాటలు చెప్పాలి. ఎందుకు అనంటే, ప్రతి సినిమాకి ప్రాణం పెట్టి పనిచేస్తాం, చేస్తేనే ఇంతకాలం ఉంటాం. లేకపోతే ఎప్పుడో ఇంటికి పంపించేస్తారు. అందులో మొహాటం ఏమీ లేదు. అందులో సినిమా ఇండస్ట్రీలో అసలు మొహాటం లేదు. ఏం బ్రహ్మం, ఈ సినిమా ఇండస్ట్రీలో నువ్వు చూస్తున్నావు, నేను చూస్తున్నాను. జీవితంలో అంత ఈజీ కాదు. కానీ ఇంతకాలం వరకు కూడా మేము ఇంకా ఈ ఇండస్ట్రీలో మీ ముందు సహకుటుంబం అంటే, బ్రహ్మం ఏదో చెప్పడానికి ట్రై చేశాడు కుటుంబం అని. యాక్చువల్గా మీరందరూ ఎవరు, జర్నలిస్ట్ కుటుంబం నన్ను ఇన్ని సంవత్సరాల నుంచి సొంత బిడ్డలాగా కాసుకుంటూ వస్తున్నారు మీరందరూ. అందుకే నేను ఇప్పటికి ఇలాగే ఉన్నాను. చప్పట్లు కొట్టచ్చు. కొంచెం అందరూ షాక్ అయ్యారులే, అది విషయం. సో ఎందుకు అనంటే, ఏ నటుడైనా సరే, నేను నమ్మేది చెప్తున్నా, ఏ యాక్టర్ అయినా సరే లాంగ్ ఇన్నింగ్స్ 100 సెంచరీలు 200 సెంచరీలు కొట్టాలి అనంటే, లాంగ్ ఇన్నింగ్స్ ఉండాలి అనంటే కనుక అది కేవలం నటులు కాదు, వాళ్ళు వేసే పాత్రలు, ఆ క్యారెక్టర్స్ గుర్తుంటేనే వాళ్ళు ఉంటారు, ఇక్కడ ఉంటారు. నాకు తెలిసి మరి ఇప్పుడే బ్రహ్మం గురించి మాట్లాడుతూ అహనా పెళ్ళంట దగ్గర నుంచి ఇవాళ మొన్నే మీరు చూసిన మాస్ జాతర వరకు కూడా పనిచేస్తూనే ఉన్నాను. నాకంటూ ఒక పాత్రలు రాస్తూ ఉన్నారు. నేను ఎక్కడ ఏంటి చాలా ఆశ్చర్యపోతారు మీరు. కొన్ని విషయాలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. నాకే ఆశ్చర్యంగా ఉంటుంది ఒక్కోసారి. నిజమేనా, మనం ఇది చేసామా? లేడీస్ టైలర్ల దగ్గర నుంచి కొన్ని సినిమాలు చేశాక, నేను కృష్ణా జిల్లా వాడిని, మీకు తెలుసు కదా. ఇంటికి వెళ్తే అమ్మ చిన్నప్పుడే చనిపోయింది కదా, మా అక్కాయిలు పెంచారు నన్ను. రేయ్ రాజా భోజనానికి రెడీ దా అంటే అన్నాను. ఏంట్రా సచ్చినాడా అది మా అక్కాయి. ఏంట్రా అంటే అది గోదావరిలు. వంశీ నాకు నేర్పి ఆయిల్ అంటే ఆ ప్రాంతం వాడిని అయిపోయాను. మొన్నే మా రమేష్ చెప్పాల పుణ్యమా అని చెప్పి లగ్గం అని ఒక సినిమా చేశాను. దాంతో తెలంగాణ వాడిని అయిపోయాను. మీకు విషయం తెలుసో లేదో, ఇవాళ నేను ఎంత తెలంగాణ వాడిని అయ్యాను అని అంటే కనుక, కాంతారావు గారి పేరు మీద అవార్డు పెడితే ఆ అవార్డుకి నన్ను సెలెక్ట్ చేశారు. అంటే థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. దానికోసం చెప్తున్నాను. కమింగ్ టు సహకుటుంబానం, ఇంతకాలంగా పనిచేస్తున్న నేను
సినిమా ఇండస్ట్రీలో ఒక ఎప్పుడు కొత్త కథ కొత్త పాత్ర వచ్చినా అది షాకింగ్గానే ఉంటుంది నాకు. ఏం బ్రహ్మ, ఇప్పుడు నాకు అహనాపడేటప్పుడు నీకు అరగుండు కొట్టించింది నేను, నాకు గుర్తుండి. అంటే జంజాల గారు నాకు అప్పచెప్పి నేను ఐ ఫీల్ ఆల్వేస్ ప్రౌడ్ అండి. తెలుగులో నాతో పనిచేసిన కమెడియన్స్ అందరూ కూడా దే ఆర్ ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్ అండి. ఈజ్ ఎ లెక్చరర్, మామూలుగా కాదండి. అహనా పెళ్ళంటే యాక్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఈజ్ ఎ లెక్చరర్ అండి, మామూలుగా కాదండి. కాలేజీలో ఈజ్ ఎ లెవెల్. అదే చెప్తూ ఉంటే ఈ పాత్ర అది కాదులే అని చెప్పి బట్టలు దించి కాకి లాగు వేయించాం, అది వేరే విషయం. కానీ ఆ పాత్ర అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుంటుంది. సో పాత్రలు, కథలు అలా తీసుకుంటే గనక సహకుటుంబానాం కథ 48 సంవత్సరాల్లో నేను ఇంతవరకు ఎప్పుడు వినలేదు, చేయలేదు. అంత మాత్రం నువ్వు వెంటనే కాలర్ ఎగరే అదేం అక్కర్లా. ఒక అద్భుతమైన కథ సింగిల్ లైన్లో చెప్పేస్తా. బోరు కొడుతున్నాను బ్రహ్మ, ఇంకొక 2 నిమిషాలు అంతే. సహకుటుంబానాం కథ. ఈ కథలో హీరో అనాథ. అనాథ ఏంటి, సహకుటుంబం ఏంటండి, ఏంటి అనుకుంటున్నారు కదా, అదే కథ. నేను ఫస్ట్ వినగానే నేను షేక్ హ్యాండ్ ఇచ్చి నేను చేయడం సంగతి దేవుడే ఎరుగురా బాబు, మంచి కథ, ఇంతకాలానికి ఒక మంచి కథ విన్నాను అని మనస్ఫూర్తిగా చెప్పాను ఇంట్లో. మనస్ఫూర్తిగా ఏం శర్మ, అవునా ఇంట్లో గుర్తుందిగా నీకు, వాడొకడు మా శిష్యుడు. వీళ్ళిద్దరూ ఆ కథ చెప్పినప్పుడు ఒక అనాథకి సహకుటుంబం అయిపోయింది. మీరు చూడండి, నేను గుండెమే చేసి చెప్తున్నాను నేను ఇవాళ మీరు మీ ముందు. ఈ సినిమాని కొంచెం ఈ మధ్య భయం ఎక్కువ వేస్తుంది. ఏంటంటే బ్రహ్మం, అంటే పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు కాబట్టి చెప్పచ్చు, సినిమా ఇంటికి వచ్చేసింది, థియేటర్ నుంచి ఇంటికి వచ్చేసింది సినిమా. సో ఎవరికాళ్ళే ఇంకో 4 రోజులు ఇంట్లో వేస్తారుగా అనే స్థితిలో సినిమా వచ్చేసిన పరిస్థితుల్లో ప్రపంచంలోనే మనకొక్క చోట కాదండి, మనకొక్కటి ఏదైంది, నేను ఓటీటీలో సినిమా ఫస్ట్ సేనాపతి చేసింది నేనే. చిరంజీవి కూతురే ప్రొడ్యూసరు, సుష్మిత ప్రొడ్యూసరు, తీసింది 50 నాన్ స్టాప్ డేస్ చూశారు. అది చెప్తున్నా. ఓకే, అడాప్టింగ్, మార్పులకి తగినట్టుగా ఉండబట్టే మేము ఇంతకాలం ఉన్నాం. మార్పులకి తగినట్టుగా అడ్జస్ట్ అవుతున్నాం కాబట్టే ఇండస్ట్రీలో ఇంకా కూడా భోజనం దొరుకుతుంది. అంటే ప్రామిస్గా ప్లీజ్ నన్ను నమ్మండి మీరు. నేను అలాగే నమ్మి ఇవాళకి కూడా షూటింగ్ దగ్గర నేను ఎలా పనిచేస్తానో అందరికీ తెలుసు. నో కంప్లైంట్స్. అలాంటి పరిస్థితి లేదు అసలు. అలా ఉండకపోతే అసలు ప్రొఫెషన్లో ఉండను నేను. నాకు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ఇంట్లో పుట్టి ఆయనతో పెరిగి ఆయన కనుసన్నల్లో తయారైన నేను మీ అందరికీ ఎప్పుడూ చెప్తుంటాను, నేను ప్రతి మనిషికి తల్లి, తండ్రి, గురువు, దైవం ఉంటారు. నన్ను కన్న తల్లి తండ్రిని వదిలేస్తే నా గురువు, దైవం 2 నందమూరి తారక రామారావు గారు. నన్ను తయారు చేశారు ఆయన, అలా తయారు చేశారు. ఇండస్ట్రీలో అలా ఉన్నాను, ఇప్పటికీ అలాగే ఉపయోగపడుతున్నానేమో అనే డౌట్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది నాకు. నిజమేనా, మనం పనిచేసిన పని ఆయన దగ్గర నుంచి నేర్చుకుని, ఆయన ఎమ్మట పక్క నుండి నేర్చుకుని ఇవాళకి మనం పనికొస్తున్నామా అంటే సహకుటుంబానాం లాంటి సినిమాల్లో నాకు ఇచ్చిన పాత్ర, నేను అదే చెప్పానే, ఒక అనాథ, వాడికి కుటుంబం అంటే తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు అన్నీ కలిపితేనే కదా కుటుంబం. ఈ సినిమాలో నేను తండ్రిని. ఎలా తండ్రిని అయ్యానో ఏంటి, అది కామెడీయా, సీరియసా? 4 సినిమాలు చూసిన మీ అందరూ మన రాజేంద్ర ప్రసాద్ గారు ఏదైనా చేసేస్తాడే, అలా కాదు, మా బ్రహ్మం చెప్పినట్టు అలా కాదు. కానీ ఛాలెంజ్లు ఉన్నాయి ఇందులో. బ్రహ్మం వచ్చాడు అని అంటే ఒక బ్రాండ్. బ్రహ్మం వచ్చాడు అనగానే బాట్ మేడం థియేటరు, అది ఎలా ఉపయోగించుకుంటారు వాళ్ళు అనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది, ఎవరు ఆ డిపార్ట్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది, అతన్ని ఎలా ఉపయోగించడం. అలాగా ఈ రోజున నాకు ఒక రెస్పాన్సిబిలిటీ యాక్టర్కి ఉంటే గనక
ఈ సినిమాలో నేను చేసిన క్యారెక్టరు నాకు ఒక పెద్ద పరీక్ష అయ్యింది అని మీ అందరి ముందు సవినయంగా మనవి చేస్తూ, ఇది ఒక పెద్ద పరీక్ష ఈ సినిమాలో. ఎంత ఎంత నాకు పరీక్ష పెట్టింది ఈ క్యారెక్టరు అని అంటే కనుక, వీడు ఫాదర్ కాదు, తల్లి కాదు, సరే మొత్తం కథ చెప్పకూడదు కాబట్టి, ఎనీవే అనాథ అనగానే వీళ్ళందరూ ఫ్యామిలీ ఉందనగానే ఎంతో కొంత మేము కూడా ఆలోచిస్తామండి, మీరే కాదు. కానీ అది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది అని అంటే కనుక, ఒక మనిషికి కుటుంబం యొక్క అవసరం ఎంత ఉంటుంది, ప్రపంచంలో మరి ముఖ్యంగా భారతదేశంలో కుటుంబ వ్యవస్థకి ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏంటి, ఆ కుటుంబ వ్యవస్థకి మనం ఇచ్చే గౌరవం ఏంటి అనే విషయాలతో సహా ఇంట్రెస్టింగ్గా సినిమాగా గమ్మత్తుగా చేయటం నాకు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అని చెప్పి మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ తెలియజేస్తూ, డెఫినెట్గా ఈ సినిమా 100% ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది, నచ్చి తీరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేమేం చేశామో ఏమ్మా వెళ్ళిపోనా నువ్వు ముందుకు వచ్చాను సార్ దారి ఇవ్వడానికి. సరే నువ్వు ముందుకు వస్తుంటే ఒకవేళ నన్ను వెళ్ళమంటున్నావేమో. ఆ దారి ఇవ్వడానికి జరిగాను సార్. అనంత్ శ్రీరామ్ గారు వచ్చారు. అనంత్ శ్రీరామ్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అనంత్ శ్రీరామ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరు. నీ పని నేను చేస్తున్నానే, అప్పుడప్పుడు నీ పని నేను కూడా చేస్తాను. అనంత్ శ్రీరామ్ గారు వేదిక మీద విచ్చేయవలసిందిగా. వీరు నాకు ఎంత ఇష్టం అంటే, వీళ్ళ ఊర్లో వీళ్ళ ఇంట్లో షూటింగ్ చేసిన వాడిని నేను. వీళ్ళ ఊర్లో మీ ఇంట్లో తెలుసుగా నీకు, టామీ అని ఒక సినిమా పెద్ద నంది అవార్డులు అవన్నీ వచ్చినాయి నాకు, ఎస్ రంగారావు అవార్డు అది వచ్చింది. అండ్ తను అప్పుడు ఎంత చిన్న కురాడు, కానీ ఇవాళ తెలుగు వాళ్ళు చెప్పుకునే అంత అద్భుతమైన రచయిత అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఐ ఫీల్ మా 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 బిడ్డలాగా నేను చాలా గర్వపడుతున్నాను. సారీ. సో సహకుటుంబానాం, కమింగ్ బ్యాక్ టు సహకుటుంబానాం, ఈ సినిమాని నాతో వర్క్ చేసేటప్పుడు ఒక చిన్న ఎక్స్పీరియన్సే చెప్పచ్చు. రామ్ ఇతను బేసిక్గా డ్యాన్స్ ఫ్యామిలీ, అంటే ఈజ్ బేసికలీ ఏ క్లాసికల్ డ్యాన్సర్. ఇతను ఆ శివుడు అది చేసి చూపించినప్పుడు ఓ మై గాడ్ అని మీకు మీ అందరికీ ఐడియా ఉండి ఉంటుంది. బట్ నా తరఫున నటుడుగా చెప్పాలి అని అంటే కనుక, మేము ఎట్లాగైతే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకుని నేను గోల్డ్ మెడల్ తీసుకుని నేను ఆథెంటిక్ యాక్టర్ని ఎలా అని మా బ్రహ్మం చెప్పాడో, అట్లాగే డ్యాన్సర్గా ఆ ఎక్స్ప్రెషన్స్ అది కానీ ఈ సినిమాలో పాటలు అవి చేయటం చాలా మామూలు అయిపోయింది అతను. కానీ మిగతావి నాకు సంతోషం కలిగించిన విషయం ఏంటంటే, బ్రహ్మం వర్క్ చేసేటప్పుడు తను వచ్చి, సార్ ఇక్కడ ఎలా ఎలా చేయాలో మీరు పిచ్చోడా నన్ను అడుగుతామండి, నాకు తెలియదు, డైరెక్టర్ గారిని అడగమన్నా, డైరెక్టర్ గారే చెప్పారండి మిమ్మల్ని అడగమని అన్నాడు అని. డైరెక్టర్ గారు నన్ను అడగమన్నారని చెప్పారంటే అంత అంటే ఇది ఎందుకు చెప్పొచ్చాను అంటే, దయచేసి క్షమించండి అది చెప్పినందుకు. నేను ఎందుకు ఇది చెప్పాను అని అంటే, అంత ఇంట్రెస్ట్గా తెలుసుకుని నేర్చుకుని, ఎందుకనంటే సైకలాజికల్ క్యారెక్టర్ మీ అందరికీ తెలుసు. నేను ఏ లేడీస్ టైలర్ దగ్గర నుంచి ఏ ఆనాలుగురు దగ్గర నుంచి ఏ వరకు వెళ్ళానో నేర్చుకుంటూ ఉన్నానో, ఇంకా నేర్చుకుంటున్నానో మీ అందరికీ తెలుసు. కానీ అది నేర్చుకుంటూ డిస్కస్ చేస్తూ అతను, సార్ మీరు ఎదుల నేను నాకు అంటే మీరు చెప్పండి గురుగారు నేను చేస్తాను అని ఎంతో ఇంట్రెస్టింగ్గా నేర్చుకుని మరీ చేశాడు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. డెఫినెట్గా నువ్వు ఈ వర్క్ చేసిన విధానానికి 100% ఇది నీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మేమందరం, నేను చెప్పాను కదా ఇందాక, మహానుభావులు అయిన వారి పక్కన నిలబడి చేయగట్టుకుని నేను నందమూరి తారక రామారావు దగ్గర నుంచి మీ అందరికీ తెలుసు ఆయన ఏ రేంజ్ యాక్టర్ ప్రపంచంలో అని అంటే కనుక, రాముడు చేయటం ఈజీ, రావణాసురుడు చేయటం కష్టం. సారీ బ్రహ్మ, ఇంకొక 2 నిమిషాలు తీసుకుంటా. కృష్ణుడు చేయటం ఈజీ, దుర్యోధనుడు చేయటం చాలా కష్టం. ఎన్టీ రామారావు గారిని గురించి నాతో పెద్ద ఆయన అక్కినేని నాగేశ్వరరావు అన్నాడు, ఒరేయ్ నువ్వు ఆ ఇంట్లో పుట్టావురా, కానీ మీ వాడంటే నాకు ఎందుకు భయమో తెలుసా అన్న. మీకు భయమా? భలేవాళ్ళండి మీ ఇద్దరు జోకులు వేసుకుంటారు. మీ వాడంటే నాకు ఎందుకు భయం అంటే,
రాముడు వేసినప్పుడు కృష్ణుడు వేసినప్పుడు భయపడలేదురా, రావణాసురుడును దుర్యోధనుడు వేసినప్పుడు భయపడిపోయాను రా బాబు. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి, హౌ ఒక క్లోజ్లో ఎంత చేస్తే దుర్యోధనుడు కనిపిస్తాడు. మరి కృష్ణుడు చేసిన వాడే కదా ఆయన. రేంజ్ ఎక్కడ రేంజ్ అండి. ఇవన్నీ ఆయన ఎంత దాని మీద వర్క్ చేస్తే, ఎంత కష్టపడితే అంత గొప్ప నటుడు అయ్యాడు అని అంటే గనక, ఇదిగో ఇలా కష్టపడి నేర్చుకుని కొద్ది కొద్దిగా వస్తే ఇవాళ మీ ముందు నిలబడే అర్హత అవకాశం నాకు కలిగింది అని మరొకసారి తెలియజేస్తూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. కుర్రాడు చాలా కష్టపడి చేశాడు, రేపు మీకు సినిమాలో కనిపిస్తుంది. సో ఈ సినిమాలో ప్రతి ఒక్కళ్ళు కూడా, బ్రహ్మం దగ్గర నుంచి అందరూ కూడా, ఈ సినిమాలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ రేంజ్లో, మరి ముఖ్యంగా కుటుంబం, మా కుటుంబం, పెళ్ళాం, వాడు తమ్ముడు, చెల్లెలు, మొత్తం భలే. నాకు చెప్పాను కదా, కథ ఎప్పుడైతే ఇంట్రెస్టింగ్గా ఉందో చేసేటప్పుడు వర్క్ కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంటుందండి. టు బి వెరీ ఫ్రాంక్. అంటే ఇంకా ఇంట్రెస్ట్ అంటే 48 ఏళ్ళ నుంచి చేస్తున్నామని అనుకోకండి. 48 ఏళ్ళు కాదు, భగవంతుడు నాకు ఎంతవరకు అవకాశం ఇస్తే అంతవరకు చేస్తే, ఈ ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి కథలు, పాత్రలు, నేను చెప్పాను కదా మీకు, ఎంత కాలమైనా ఎవరైనా గుర్తుండాలి అని అంటే వాళ్ళు వేసిన పాత్రలే, వాళ్ళు కాదు. తీసిపారండి, వాళ్ళు గుర్తుంటారంటే అది బుల్షిట్, అదంతా నిజం కాదు. వాళ్ళు నిజం కాదు, వాళ్ళు వేసిన పాత్రలే మన జీవితంలో గుర్తుంటాయి అనటానికి మరొకసారి మీ అందరి ముందు ఎక్కువ సమయం తీసుకున్నందుకు క్షమించాలని కోరుకుంటూ, సహకుటుంబానాం సినిమా వస్తుంది. మీ అందరికీ సినిమా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా దయచేసి థియేటర్లో చూడండి. ఇంకా మీదట ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. ఎందుకనంటే కాస్త థియేటర్లో సినిమా చూస్తే కానీ మాకు ఊపిరాడదు. ఎస్, ఎట్లాగూ ఇంటికి వస్తుంది, ఇంట్లో ఎట్లాగూ సినిమా మీరు చూస్తారు, ఎన్నిసార్లైనా చూస్తారు. అమెరికా వరకు ఇవాళ నా సినిమాలు, ఇళ్లలో చూసే సినిమాలు, నా సినిమాలు కూడా ఉన్నాయి కదా. ఉండడానికి కారణం అవే, లేటెస్ట్ టెక్నికే. కానీ వచ్చిన సినిమాని వచ్చినట్టుగా మీరు కూడా గౌరవించి చూడాలని మరొకసారి మనవి చేస్తూ, నా తరఫున, మా మొత్తం టెక్నీషియన్స్ వీళ్ళందరి తరఫున, దర్శకుడు గురించి వాళ్ళ గురించి చక్కగా మా బ్రహ్మం చెప్పాడు బ్రహ్మాండంగా. నిజంగా అతను కానీ, మా వాడు కానీ, వీళ్ళు మా కెమెరా వాళ్ళు కానీ, మరి ముఖ్యంగా ఈ సినిమాని నేను ఫస్ట్ అప్రిషియేషన్ గోస్ టు ద ప్రొడ్యూసర్ అండి. ఎందుకనంటే ఎస్, ప్లీజ్, ఏం బ్రహ్మం, ఇలాంటి వాళ్ళు తీస్తేనే సినిమాలు ఆ నలుగురు కానీ, లేకపోతే లేదు ఇంకో మహా అద్భుతమైన సినిమాలు ఎందుకు వస్తాయి అని అంటే, ఇలాంటి నిర్మాతలు ఉన్నప్పుడే, ఇలాంటి నిర్మాతలు వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ఇలాంటి కథలు తీసినప్పుడే అని మరొక్కసారి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. అట్లాగే దర్శకుడికి ఆల్ ద బెస్ట్. ఎందుకంటే ఈ విధంగా వెళితేనే ముందుకి నెక్స్ట్ తరానికి ఉపయోగపడే 4 మంచి సినిమాలు మిగులుతాయని నమ్మిన వాళ్ళల్లో, పనిచేస్తున్న వాళ్ళల్లో ఒకడుగా మీ ముందు మీ రాజేంద్ర ప్రసాద్గా, ఇంట్లో ఏం రమ్మో నా గురించి సీనారాయణ రెడ్డి గారు అనేవారు. ఇప్పుడు ప్రసాద్ నీ సంగతి ఏంటో తెలుసా అంటే, తెలుసు గురూజీ అనేవాడిని సీనారాయణ రెడ్డి గారిని. ఏమి లేదయా నీ పరిస్థితి ఏంటో తెలుసా, ఏంటి గురువుగారు, ఇంట్లో కంచం ఉంటుంది, మంచం ఉంటుంది, రాజేంద్ర ప్రసాద్ సినిమా ఉంటుంది, సరే పో అనేవాడు. అట్లా మీ అందరి ఇళ్లల్లో ఉన్న నేను, నాతో మా బ్రహ్మం, మా బ్యాచ్, మొన్నే మా మామ కోట మామ వెళ్ళాడు పైకి, అయినా పర్లేదు, ఇదంతా మా బ్యాచే. సో మేమందరం మీ ముందు ఎప్పటికీ మీ సేవకులకుమే అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, సహకుటుంబారాం థియేటర్లో తప్పకుండా చూడండి, మీ ఆశీర్వచనాన్ని ఇవ్వండి. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.